రాష్ట్రంలో ఏనుగుల దాడులను అరికట్టేందుకు కుంకి ఏనుగులను ఉపయోగించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. చిత్తూరు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లోని జనవాసాల్లోకి ఏనుగుల సంచారం కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విజయవాడ ఎంజీ రోడ్ లెమన్ ట్రీ పార్క్ హోటల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో ఇరు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. కర్ణాటక నుంచి 8 కుంకి ఏనుగులు దసరా తర్వాత ఏపీకొస్తాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. అటవీ శాఖ ఈ ఏనుగుల సమస్య బాగా డీల్ చేస్తుందని చెప్పారని తెలిపారు. ఏనుగులు పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయని స్పష్టం చేశారు. ఏనుగులు తమిళనాడు, కర్ణాటక ఇలా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నాయని అన్నారు. ఏనుగుల దాడుల పరిష్కారం కోసం కర్ణాటక ప్రభుత్వాన్ని సంప్రదించామని, ఏనుగుల దాడులను అరికట్టేందుకు కుంకి ఏనుగులను ఇవ్వాలని కోరామని, మేం అడగగానే కర్ణాటక సీఎం మంత్రి ఈశ్వర్ ఖండ్రే సానుకూలంగా స్పందించారని, దేశంలో ఇంతవరకు అటవీ శాఖకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం జరగలేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇట్లా ఎలా చేద్దాం దీన్ని అంటే ఈశ్వర్ ఖండ్రే గారు ఆయనే ముందస్తుగా తెలియజేసింది ఏంటంటే ఒక ఎంఓయూ చేసుకుందాం. ఇప్పుడు దాకా దేశంలో ఇరు రాష్ట్రాల మధ్య అటవీ శాఖకు సంబంధించి ఇలాంటి ఎంఓయూలు ఎప్పుడు జరగలేదు. అది ఈశ్వర్ ఖండ్రే గారు చెప్పారు. ఇప్పుడు దాకా ఎప్పుడు జరగలేదని. పొరుగు రాష్ట్రాల మధ్య ఇంటర్ డిపెండెన్స్ ఉండాలి, పరస్పర సహకారం ఉండాలి, దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఆ రోజున సమస్యలన్నీ మేము వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ముఖ్యంగా 6 అంశాల మీద చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఒకటి, ఈ ఏనుగులు మొత్తం మన ఒకవైపు మన తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఇటు కేరళ నుంచి మొత్తం ఇది ఎలిఫెంట్ కారిడార్. అది ఒకసారి తమిళనాడులో ఉన్న ఎలిఫెంట్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. మనకున్నది కంటే కూడా వస్తున్న ఏనుగుల సంఖ్య ఎక్కువ. సో దానివల్ల ఏంటంటే వాటిని ఎలా చేయాలని దీని మీద ఒక ఎదుర్కొనే ఒక ఆలోచన విధానం, ఎలా ఎదుర్కోవాలి దీన్ని అని, మనిషికి ఏనుగుకి జంతువులకి మధ్య ఉన్న సమస్యను ఎలా అధిగమించాలి, వీటన్నిటి మీద అదొక ఎంఓయూ చేస్తుంది. అదొక అంశం. రెండవది, ఈ దీంట్లో ఒక వితిన్ ఫ్రేమ్వర్క్ ఏం పెట్టామంటే మావటీలకి, కావటీలకి శిక్షణ మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం. ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల శిబిరాన్ని ఏర్పాటు చేసి వాటిని ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ని టేమ్ చేసే మన ఎలిఫెంట్స్ని కుంకి ఏనుగులు అంటారు. అలాంటి కుంకి ఏనుగుల్ని కర్ణాటకలో ఎక్కువ ఉన్నాయి. ఆ కుంకి ఏనుగుల్ని ఈ దసరా తర్వాత, మీ అందరికీ తెలుసు మైసూరు దసరా ఉత్సవాల తర్వాత చాలా కీలక పాత్ర పోషిస్తాయి అక్కడ ఏనుగులు. ఆ దసరా ఉత్సవాల తర్వాత కుంకి ఏనుగుల్ని కర్ణాటక నుండి ఇక్కడ తరలిస్తారు. అనంతరం కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే మాట్లాడుతూ అటవీ ప్రాంతాలు తగ్గడానికి మానవ చొరబాట్లు ప్రధాన కారణమని స్పష్టం చేశారు. వాతావరణంలో పెను మార్పులకు కేవలం గ్లోబల్ వార్మింగ్ ఒక్కటే కారణం కాదని, అడవుల నరికివేత, వ్యర్థాలను సరిగ్గా నిర్వహించలేకపోవటం, వ్యవసాయం కోసం అటవీ ప్రాంతాల ఆక్రమణలు కారణంగా నిలుస్తున్నాయని వెల్లడించారు. అటవీ ప్రాంతాలు, జంతువుల సంరక్షణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని డేటాబేస్ రూపొందించామన్నారు. మొత్తం 9 అంశాల్లో ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు ఉమ్మడిగా పనిచేసేందుకు ఈ ఒప్పందం సహకరిస్తుందని అభిప్రాయపడ్డారు. One of the key areas we are focusing on is the mitigation of this conflict, particularly in regions of Andhra Pradesh which have been severely affected. Karnataka has a long history of successfully managing such conflicts through Kumki elephants, advanced alert systems and innovative solutions like solar fencing. We are committed to sharing our knowledge and resources to support Andhra Pradesh in reducing these conflicts. As part of this agreement, Karnataka will provide trained Kumki elephants along with experienced Mahots and Kawadis to assist in capturing problematic elephants in Andhra Pradesh. This exchange of expertise and resources will help ensure the safety of communities, minimize crop and property loss, and preserve elephant populations in a human way. Training and capacity building are essential for the long-term success of our conflict mitigation efforts. Karnataka will conduct specialized training programs for Mahots and Kawadis from Andhra Pradesh, equipping them with the skills to effectively manage these Kumki elephants.
విజయవాడ వరద బాధితులకు విరాళాలు అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. విజయనగరానికి చెందిన లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వైస్ చైర్మన్ శ్రీనివాసరావు 5 లక్షల రూపాయలు, గుంటూరుకు చెందిన తరుణి అసోసియేట్స్ ప్రతినిధులు 5 లక్షలు, మంగళగిరికి చెందిన సింధే లక్ష్మయ్య మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకులు 2 లక్షలు, గుంటూరుకు చెందిన అవినాష్ ఏజెన్సీ 2 లక్షలు, గన్నవరం ఎంకే గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నిర్వాహకులు 1 లక్ష, ఆధోనికి చెందిన కృష్ణమ్మ 1 లక్ష రూపాయలు, గుంటూరుకి చెందిన వడ్లమూడి సోమయ్య 60,635 రూపాయలు, మంగళగిరికి చెందిన లూథరన్ చర్చ్ నిర్వాహకులు 30,000, కుప్పంకు చెందిన కార్తీక్ మురుగన్ 20,000 రూపాయలకు సంబంధించిన చెక్కులను మంత్రి లోకేష్ కు అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు సహాయం చేసిన వారికి మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన రూల్ అందరికీ వర్తిస్తుందని సమాధానమిచ్చారు. రూల్స్ అప్లైడ్ ఫండ్ ఆల్ పీపుల్ అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఒకరిపై పోటీపడి నీచమైన మత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. విజయవాడ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న వైఎస్ షర్మిల అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అని షర్మిలను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన రూల్ అందరికీ వర్తిస్తుందని సమాధానమిచ్చారు. రూల్స్ అప్లైడ్ ఫర్ ఆల్ పీపుల్ అని ఏపీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పశ్చాత్తాప దీక్ష, మాజీ సీఎం జగన్ ప్రక్షాళన దీక్షలు చేస్తున్నారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. నేడు మీడియాతో మాట్లాడుతూ జగన్ సర్కారు తిరుమల లడ్డూను కల్తీ చేసిందని ఆరోపించారు. వైసీపీ హయాంలో మార్కెట్ కంటే తక్కువకే జగన్ సర్కార్ నెయ్యి కొనుగోలు చేసిందన్నారు. లడ్డూలకు వాడే నెయ్యిలో జంతు కొవ్వులున్నాయని ల్యాబులోనూ నిర్ధారించారని తెలిపారు. నెయ్యి కల్తీ జరిగిందనే విషయం చంద్రబాబుకు తెలుసని, సాక్ష్యాలు రిపోర్టులు ఉన్నా చంద్రబాబు చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ కమ్యూనల్ వైలెన్స్ లేవు. అలాంటిది మీ పొలిటికల్ మైలేజ్ కోసం, పొలిటికల్ గా మీరు లబ్ధి పొందడం కోసం ఇది కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారా అని అనిపిస్తుంది. ఇది భావ్యం కాదు. రెస్పాన్సిబుల్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు రెస్పాన్సిబుల్ గా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. అసలు కేంద్ర మంత్రులుగా ఉన్నవారు కూడా ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. అసలు మోడీ గారిని అడుగుతున్నాం, మోడీ గారు మీరు గత నవంబర్ లో అనుకుంటా వారు మొన్న ఎప్పుడో తిరుపతికి రావడం జరిగింది. తిరుమలలో మోడీ గారు దర్శనం చేసుకున్న తర్వాత 140 కోట్ల మంది భారతీయులకు మంచి జరగాలని ప్రార్థన చేసుకున్నానని చెప్పడం జరిగింది. అయ్యా మోడీ గారు, మరి అదే తిరుమలలో 140 కోట్ల మంది సెంటిమెంట్లు దెబ్బతినే విధంగా ఒక కాంట్రవర్సీ బయటకు వస్తే మరి మోడీ గారు ఏం చేస్తున్నారు? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కేంద్ర సంస్థ, ఆ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే చనిపోయిన జంతువుల కొవ్వు ప్రసాదంలో కలిపారు అని వాళ్ళు ఇచ్చిన రిపోర్టే చెప్తుంటే మరి మోడీ గారు కనీసం స్పందన కూడా ఎందుకు లేదు? మీరు చెప్పినట్టే 140 కోట్ల మంది భారతీయులకు సంబంధించిన అంశం, మరి అలాంటప్పుడు కనీసం ఒక సిబిఐ ఎంక్వైరీ చేయాలని మోడీ గారికి ఎందుకు తోచలేదు? ప్రజలకు సంక్షేమం అందించడంలో, వరదల సమయంలో సహాయక చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం చాలా బాగా పనిచేసిందని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు అన్నారు. నష్టపోయిన వరద బాధితులకు నష్టపరిహారం అందజేయడానికి ప్రభుత్వం ఎన్యూమరేషన్ పూర్తి చేసి బాధితులకు నష్టపరిహారం ప్యాకేజ్ ని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే వారి ఖాతాలో జమ చేశారన్నారు. వరదల్లో నష్టపోయిన వాహనాలకు బీమా చెల్లింపు కార్యక్రమం కూడా ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 64వ డివిజన్ కండ్రిక సాయిబాబా గుడి వద్ద గల లగడపాటి కళ్యాణ మండపంలో నాల్ సాఫ్ట్ చైర్మన్ నల్లూరి శేషయ్య, ఐటీ కాంట్రాక్టింగ్ చైర్మన్ నరేష్, టీడీపీ ఆస్ట్రేలియా ప్రతినిధులు విజయ్, వెంకట్, రవి సహకారంతో వరద బాధితులకు రైస్ కుక్కర్లు మరియు గ్యాస్ స్టవ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, పోలీస్ హౌసింగ్ బోర్డు మాజీ పోలీసు చైర్మన్ షేక్ నాగుల్ మీరా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు కుక్కర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమం అందించడంలో, వరదల సమయంలో సహాయక చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం చాలా బాగా పనిచేసిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్కా చెల్లెమ్మలకు చంద్రన్న అండ, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని గత ఎన్నికల్లో చంద్రబాబు మహిళలకు హామీ ఇచ్చారన్నారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభించనున్నారని చెప్పారు. వరదలకు తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం విడుదల చేసిందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధితులకు ఈ పరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశారన్నారు.
ఇటీవల కురిసిన వర్షాలు, బుడమేరు వరదలకు విజయవాడలోని పలు ప్రాంతాలు ముంపునకు గురై ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, మొత్తం 16 జిల్లాల్లో ఆస్తులకు, పంటలకు నష్టం జరిగిందన్నారు. నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం అందజేయడానికి ప్రభుత్వం ఎన్యూమరేషన్ పూర్తి చేసి బాధితులకు నష్టపరిహారం ప్యాకేజీని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే వారి అకౌంట్లో వేశారన్నారు. ఈ పంచుతున్నారంటే ఏదో 100-200 తూతు మంత్రంగా పంచుతున్నాను. మరి 2000 కుటుంబాలకు పంచడమే కాకుండా పోలీసు వారు కూడా సహకారంతో నేను చూసా. ఎంతో డిసిప్లిన్గా అందరూ కూడా లైన్లో నుంచొని ఉన్నారు. నిజంగా ఇంత మంచి కార్యక్రమం. మా తమ్ముడు సోదరుడు నాకు అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి. నేను మనసులో ఉన్నది బయటికి చెప్తే తప్ప ఏదో అతను పొగడాలన్న ఇది కాదు. ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి పట్టాభి ఇక్కడ ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి. వీళ్ళు ఉండేది భారతీయ నగరం ఆ ఏరియా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సహాయం చేసిన వాళ్ళు కూడా అక్కడ కూడా ఎంతో కొంత వరద వచ్చింది. కానీ విజయవాడ నగరంలో బాగా పేదలు నివసించే ఏరియా ఏదంటే కండ్రిక. ఈ కండ్రికలోనే ఇవ్వాలని 3000 దుప్పట్లు, చీరలు, కంచాలు, గ్లాసులు అన్నీ ఇవ్వడమే కాకుండా మళ్ళీ ఇప్పుడు 2000 సామాను 2000 నిజంగా కనబడుతున్నాయి. ఎవరైనా 2000 ఇస్తానంటే 10,000 అంటారు. నిజంగా ఈ 10,000 అన్నా ఆశ్చర్యపోక్కల. అంటే నిజాయితీగా నేను 2000 మందికి ఇస్తానన్నాడు. 2000 మందికి కానీ ఇచ్చాక ఇంకా ఎవరన్నా కొద్దో గొప్ప మిగిలితే మా తమ్ముడికి నేను కూడా సహకరిస్తాను. మంచి కార్యం. ఆయన చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కూడా మేము గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. నారా లోకేష్ గారు మాకు పదవులు ముఖ్యం కాదు. ఈ రోజున అన్నయ్య చెప్పినట్టు వెంకన్న అన్నయ్య కానీ నాకు కానీ పదవులు కాదు. చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో మాకు స్థానం ఉందా లేదా, లోకేష్ గారు సారథ్యంలో మాకు అన్ని రకాలుగా కూడా ప్రోత్సాహం అందుతుందా లేదా అనేది మాకు ముఖ్యం. కాబట్టి మాకు ఇవాళ ఏదో బయట కొంత ప్రచారం జరుగుతున్నట్టు ఏదో నిరాశలో ఉన్నారు, ఇవన్నీ కూడా వచ్చే అవాస్తవాలు. అతి త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు వెంకన్న గారిని కానీ నన్ను కానీ ఇంకా అనేక మంది పోరాట యోధులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సముచిత స్థానాన్ని కల్పిస్తారు. ఆ రకంగానే మమ్మల్ని మేము అడగకుండానే చేశారు అన్నీ కూడా. ఇవాళ నేను పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ని, జాతీయ అధికార ప్రతినిధిని. ఇవాళ జాతీయ స్థాయిలో నన్ను చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టారు. కాబట్టి ఇవన్నీ నేనేం అడగల ఆయన ఎప్పుడు కూడా. కాబట్టి ఆ రకంగా చేసేటటువంటి మనస్సు ఆయనకు ఉంది. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఆయన నాయకత్వంలో సంతోషంగా ఉంటాం. ఇటువంటి సేవా కార్యక్రమాలని మరింత ఉత్సాహంగా ముందు తీసుకెళ్తాం. జాతీయ తపాలా వారోత్సవాల సందర్భంగా అక్టోబర్ 13వ తేదీన గుంటూరులో ఇండియా పోస్ట్ ట్రస్ట్ 2024 నిర్వహిస్తున్నట్లు పోస్ట్ మాస్టర్ జనరల్ DSVR మూర్తి తెలిపారు. ఫిట్ ఇండియా, ఫిట్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఫిట్నెస్ మరియు ఆరోగ్యంపై పునరాలోచించేలా రోజువారీ నడిచేవారు, జాగర్లు, క్రీడా ప్రేమికులు మరియు యువత అందరినీ ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కృష్ణలంక బాలాజీ నగర్లోని పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో పోస్ట్ మాస్టర్ జనరల్ DSVR మూర్తి, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ జనరల్ K. సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోస్ట్ మాస్టర్ జనరల్ DSVR మూర్తి మాట్లాడుతూ అక్టోబర్ 13వ తేదీన గుంటూరులో ఇండియా పోస్ట్ రన్ 2024ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిట్ ఇండియా, ఫిట్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఫిట్నెస్ మరియు ఆరోగ్యం వైపు పునరాలోచించేలా రోజువారీ నడిచేవారు, జాగర్లు, క్రీడా ప్రేమికులు మరియు యువత అందరినీ ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమ్యూనికేషన్ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని హాజరవుతున్నారని చెప్పారు. ప్రతిపాదిత పరుగు టైం ఫార్మాట్ మరియు ఫన్ ఫార్మాట్లో ఉందని 5K మరియు 10K రన్ సమయానుకూల పద్ధతిలో 3K అనేది ఫన్ రన్ అని అన్నారు. 5K మరియు 10K రన్లో పాల్గొనే వారికి RFID ప్లస్తో కూడిన బిబ్స్ అందించబడతాయన్నారు. 3K ఫన్ రన్ కోసం సాధారణ బిబ్ మాత్రమే ఇస్తారన్నారు. ఈ పరుగులో పాల్గొనే వారికి ఒక టీషర్టు, ఫినిషర్స్ మెడల్, హైడ్రేషన్, న్యూట్రిషన్ సపోర్టు, వైద్య సదుపాయం అందిస్తున్నామన్నారు. 5K మరియు 10K పురుషులు మరియు మహిళల విభాగాలలో విజేతలకు 2,40,000 రూపాయల వరకు నగదు రివార్డులు ఉన్నాయన్నారు. The route map for the proposed run will start from Yale College, that is BD College, Guntur, via Government Medical College Hostel. 3K run, fun format 3K run ki ఈ మెడికల్ కాలేజ్ హాస్టల్ వరకు వెళ్ళి రావడం అండి. 1.5 3 కిలోమీటర్స్. స్టార్టింగ్ పాయింట్ 3 రన్స్కి కూడా ఏఎల్ కాలేజ్ గుంటూరు అండి. అండ్ 5K ఫార్మాట్ రన్కి గవర్నమెంట్ ఫీవర్ హాస్పిటల్ వరకు 2.5 కిలోమీటర్స్ ఫ్రమ్ ఏఎల్ కాలేజ్ అండ్ 2.5 కిలోమీటర్స్ బ్యాక్వర్డ్స్. సిమిలర్లీ ఏఎల్ కాలేజ్ నుండి హొసన్నా మందిర్ వరకు 5 కిలోమీటర్స్ దట్ ఈస్ 10K రన్. 10K రన్కి ఇది రూట్ మ్యాప్ అండి. ప్రైజ్ మనీ విల్ బీ అవార్డెడ్
at Yale College campus. After they returned on the same day, at the same time, by Honorable Minister of State for Communications and Rural Development, Dr. Pemsan Chandrasekhar garu. And total theme of this India Post Run ఏంటంటే, as you know, we are 160-year young department. ఇప్పటికీ కూడా 160 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ పబ్లిక్కి ఎంతో రెలవెంట్గా. గత వైకాపా ప్రభుత్వంలో యువతకు ఉద్యోగాలు, స్కిల్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమాలు పూర్తిగా నిర్వీర్యం చేశారని, ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో యువతకు ఉపాధి కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతికుమార్ తెలిపారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా 200 విమానాశ్రయాలు రాబోతున్నాయని, దాంట్లో 3000కు పైగా విమానాలు సర్వీసులు వస్తున్నాయన్నారు. అందువల్ల యువతంతా కేవలం డాక్టర్, ఇంజనీరింగ్ విద్యకే పరిమితం కాకుండా మంచి ఉపాధి కల్పించే పైలట్లు కూడా స్కిల్ పెంచుకోవాలన్నారు. నూతనంగా రూపొందించిన పైలట్ ట్రైనింగ్ కన్సల్టెన్సీ వెబ్సైట్ను టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతికుమార్ బందర్ రోడ్డు అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ, భారతదేశంలో విమానయాన సర్వీసులు అధికంగా పెరగనున్నాయన్నారు. ఎంతోమంది పైలట్ ట్రైనింగ్ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి కొన్ని కన్సల్టెన్సీలను సంప్రదించి ఎక్కువ డబ్బులు కట్టి మోసపోవటం జరుగుతోందన్నారు. అటువంటివి లేకుండా మన రాష్ట్రంలో విజయవాడలోనే ఈ కన్సల్టెన్సీ ద్వారా ఇతర దేశాలలో పైలట్ ట్రైనింగ్ స్కూల్స్లో తక్కువ ధరకు ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుందన్నారు. మన దేశంలో రాష్ట్రంలో పైలట్ ట్రైనింగ్ తీసుకున్న వారు లేక ఇతర దేశాలకు చెందిన అనేక మంది ఈ ఉద్యోగాలను పొందుతున్నారని, ట్రైనింగ్ తీసుకుంటే ఆ అవకాశం మనవారే పొందవచ్చన్నారు. యువతలో స్కిల్ పెంచి ఉపాధి కల్పించేందుకు నారా లోకేష్ యువగళం పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నారని, దానిలో భాగంగా తమ వంతుగా ఇటువంటి సక్రమమైన కన్సల్టెన్సీలను ప్రమోట్ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పుడు వరకు పైలట్స్కి గైడెన్స్ ఇచ్చే కన్సల్టెన్సీ అనేది లేదు. పైలట్స్కే కాదు, అలాగే గ్రౌండ్ స్టాఫ్కి, క్యాబిన్ క్రూకి, వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చే కన్సల్టెన్సీ లేదు. యువతకి ఒకవేళ ఏమైనా చేయాలనున్నా దానికి తగ స్కిల్ సెట్ తయారు చేసుకోవటానికి ఎటువైపు వెళ్ళాలి అనేది మనం ముందుండి చూపించాలి. వాళ్ళకి చూపిస్తే వాళ్ళ ఇంట్రెస్ట్ ఫ్లోరిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి దాంతోపాటు ఇప్పుడు మన దేశం ఉన్న పరిస్థితుల్లో చాలా ఫ్లైట్ రూట్స్ పెరగబోతున్నాయి. ఇప్పుడు వికసిత్ భారత్ 2047 విజన్ చూసుకుంటే మనం దాదాపుగా ఈ 2 decadesలో 200 న్యూ ఎయిర్పోర్ట్స్ రాబోతున్నాయి. ఫ్లీట్ కూడా చాలా పెరగబోతుంది. దగ్గర 30,000 న్యూ ఎయిర్లైన్ జాబ్స్ కూడా రాబోతున్నాయి. అనంతరం తెలుగు యువత నాయకులు కిలార్ శ్రావణ్ మాట్లాడుతూ, యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రస్తుత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. తెన్నేటి ఉదయం తాను పడిన కష్టం మరొకటి పడకూడదు అనే ఉద్దేశంతోనే విజయవాడలోనే పైలట్ కన్సల్టెన్సీని ఓపెన్ చేయడం అభినందనీయమన్నారు. దేశంలో అత్యధికంగా విమాన సర్వీసులు పెరగనున్నాయని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇదొక చక్కటి అవకాశమన్నారు. ఉదయ్ గారు ఒక పైలట్ అయ్యి ఉండి వేరే యూత్ ఎవరైతే తనలాగా చాలా మంది యూత్ ఎవరికైతే ఉత్సాహం ఉంటో కెరియర్ గైడెన్స్ కోసం చూస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక ఆప్షన్ క్రియేట్ చేయాలి. వాళ్ళ యువతను కూడా ఎంప్లాయ్మెంట్ మీద తీసుకెళ్ళాలి. ఏదైతే తెలుగుదేశం కోర్ ఆబ్జెక్టివ్ ఉందో యూత్ కి ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలి, ఉద్యోగాలు కలిపేయాలన్న దానికి సపోర్ట్ చేస్తే ఈ కన్సల్టెన్సీ స్టార్ట్ అవడం అందరికీ చాలా ఆనందంగా ఉందండి. దేశంలో కూడా పైలట్ రిక్వైర్మెంట్ చాలా పెరగబోతుంది. దేశంలోనే ఆల్మోస్ట్ ఇండియా వరల్డ్ లోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఆర్డర్ చేసింది, 1200 ఫ్లైట్స్ దాకా. సో ప్రతి ఫ్లైట్ కి సుమారు 18 నుంచి 20 మంది పైలట్స్ అవసరం ఉంటుంది. అంటే దాదాపు రాబోయే 3-4 సంవత్సరాలు 20,000 మంది పైలట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇలాంటి ఆపర్చునిటీస్ ని గ్రాప్ చేసుకుని ఇండియన్ ఏవియేషన్ సెక్టర్ కూడా చాలా ముందుకు వెళ్తుంది. మనకి ఏవియేషన్ మినిస్టర్ కింద కూడా రామ్మోహన్ నాయుడు గారు, మన తెలుగుదేశం నాయకులు ఉన్నారు. వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ ని ఇండియన్ ఏవియేషన్ ముందు తీసుకెళ్తున్న ఎంతో ప్రయత్నిస్తున్న సమయంలో ఇలా పైలట్ లింక్స్ అని ఒక కన్సల్టెన్సీ స్టార్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువతకి ఒక మార్గదర్శనం క్రియేట్ చేసిన ఉదయ్ గారిని మేము కంగ్రాట్స్ చేయడానికి వచ్చామండి. కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చాం. థ్యాంక్ యూ. అనంతరం పైలట్ కన్సల్టెన్సీ నిర్వాహకులు తెన్నేటి ఉదయ్ మాట్లాడుతూ, తాను పైలట్గా శిక్షణ పొందానని, తనను గైడ్ చేసేవారు లేక ఎన్నో వ్యయ ప్రయాసాలకు గురయ్యానని, తాను పడిన ఇబ్బందులు మరొకరు పడకూడదనే ఉద్దేశంతో తాను ఈ కన్సల్టెన్సీని పెట్టడం జరిగిందన్నారు. తాము ఇండియా, సౌత్ ఆఫ్రికా, USA, కెనడా, ఆస్ట్రేలియాలో పేరు ప్రఖ్యాతులు కలిగిన 7 ట్రైనింగ్ స్కూల్స్తో అనుసంధానమయ్యామని అన్నారు. ఇవాళ మా వెబ్సైట్ pilots.in అనేది లాంచ్ చేయడానికి వచ్చామండి మేము ఇక్కడికి. అలాగే లాంచ్ చేసినందుకు గద్దె క్రాంతికుమార్ గారికి, అలాగే శ్రావణ్ గారికి, దర్శిత్ గారికి, వెంకట ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి.
సో మా వెబ్సైట్ మెయిన్ కారణం ఏంటంటే పైలట్స్ గురించి అండి. దాదాపు నేను ఇప్పుడు వెళ్తున్న స్కూల్స్ ఏదైతే నేను చేసి వచ్చానో ట్రైనింగ్, ఆల్మోస్ట్ అక్కడే చాలా మంది ఏపీ నుంచి స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. సో అది నేను పైలట్కి వెళ్ళక ముందు ఆల్మోస్ట్ నేను రీసెర్చ్ చేసిన దగ్గర 7 to 8 months నాకు టైం పట్టింది బేసిక్గా ఏ స్కూల్ చూస్ చేసుకోవాలో తెలియక. సో ఇలా స్టూడెంట్స్ ఇబ్బంది పడకూడదని చెప్పి నేను ముందుగా ఊహించి ఎక్కువ స్కూల్స్తో కూడా అన్ని కన్సల్టెన్సీస్ మామూలుగా పెట్టుకున్నట్టు అన్ని స్కూల్స్తో ఇంకా పెట్టుకోకుండా ది బెస్ట్ ఏదో తెస్తుందో వాళ్ళతో కూర్చొని వాళ్ళతో చాట్ చేసి ఎవ్రీథింగ్ లైక్ విల్ కమ్ అని చెప్పి మామూలుగా పెట్టుకొని దాని పరంగా వెళ్తున్నాము. ఈ నెల 29న వరల్డ్ హార్ట్ డే సందర్భంగా వాక్ ఫర్ హార్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ ట్రెజరర్ డాక్టర్ ఏ పూర్ణానంద్ తెలిపారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా తమ సొసైటీ ఆధ్వర్యంలో గుండె సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. గుండె ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను వాక్ ఫర్ హార్ట్ లవ్ యూ ఆంధ్రప్రదేశ్ పేరుతో 5K వాక్థాన్ నిర్వహిస్తున్నామని ప్రకటించారు. లబ్బిపేటలోని మనార్ ఫుడ్ ప్లాజాలో కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో అసోసియేషన్ ఏపీ చాప్టర్ కోశాధికారి డాక్టర్ ఏ పూర్ణానంద్ మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటలకు శారదా కళాశాల వద్ద వాక్ ఫర్ హార్ట్ ప్రారంభమవుతుందని, అక్కడి నుంచి బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా వాగ్దాన్ కొనసాగుతుందని వివరించారు. వాక్ ఫర్ హార్ట్ కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ప్రారంభిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ డాక్టర్ పి రమేష్ బాబు, విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చైర్మన్ తట్టి అర్జునరావు, వాకర్స్ ఇంటర్నేషనల్ విజయవాడ క్లబ్ పూర్వ ప్రెసిడెంటు తొండెపి వెంకట హనుమంతరావు, వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిన్ను రామకృష్ణ తదితర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. కండక్ట్ చేయటము, తర్వాత వాక్స్ కండక్ట్ చేయటము, తర్వాత యూట్యూబ్లోను సోషల్ మీడియాలోను హార్ట్ డిజీజ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ వాళ్ళు కృషి చేస్తున్నారు. ప్రజలందరూ ఇటువంటి అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని ఆరోగ్యం గురించి అవగాహన పెంచుకొని గుండె జబ్బులు రాకుండా జాగ్రత్తలు తీసుకొని ఒకవేళ జబ్బు వస్తే ముందే దానికి అనుకునేటట్టుగాను, తర్వాత వస్తే ఇమీడియట్గా డాక్టర్ అవైలబిలిటీని కానీ చూసుకుంటే గుండె జబ్బుల భారం తగ్గుతుంది. జబ్బు వచ్చిన తర్వాత జరిగే నష్టం తగ్గుతుంది. తద్వారా ఆరోగ్యకరమైన సమాజంలో అందరూ పాల్గొనడానికి, అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు మనకి వీలవుతుంది. సో మీడియా మిత్రులందరికీ నా అభ్యర్థన ఏంటంటే ఆరోగ్యం గురించి అవగాహన కల్పించండి. హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే మనకున్న ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్స్ కానీ, కమ్యూనిటీ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇటువంటి ద్వారా గుండె జబ్బుల నివారణకు ఎంతవరకు కృషి చేయగలమో అంతవరకు అందరం కృషి చేద్దాం. దాంట్లో మీరు కూడా భాగం కండి అని నా విజ్ఞాపన. అనంతరం కార్డియాలజికల్ సొసైటీ ఏపీ చాప్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ జాన్ సతీష్ మాట్లాడుతూ హృదయ సంబంధ వ్యాధులు, గుండె సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. సరైన జీవన విధానంతో గుండెకు రక్షణ లభిస్తుందని చెప్పారు. గుండె జబ్బుల బారిన పడకుండా తగినంత వ్యాయామం, మంచి ఆహారం తీసుకోవటం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతి ఇండివిజువల్, ప్రతి కమ్యూనిటీ, ప్రతి సొసైటీ అండ్ దానికి సపోర్ట్గా గవర్నమెంట్ కూడా పనిచేయాలి. ముఖ్యంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ప్రెస్, మీడియా యొక్క ఇంపార్టెన్స్ కూడా చాలా ఉంది. ప్రజల్లోకి అది చొచ్చుకుపోవాలంటే మీడియా యొక్క ఇంపార్టెన్స్ ఉంది. మీరు హైలైట్ చేయాలి. తరచుగా ఈ ప్రోగ్రామ్స్ని హెల్త్ గురించి, హెల్త్ టిప్స్ గురించి మీరు ప్రజలకు, కామన్ పీపుల్కి అర్థమయ్యేటట్లు చెప్పడం మీ బాధ్యత కూడా ఉంది. మనకి తెలిసింది గుండె జబ్బుల వలన వచ్చే నష్టాలు చాలా వరకు మనంతటిగా మనం నివారణ చేసుకోవచ్చు. దీనికే మనం ఏమంటామంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మన చేతిలోనే ఉంటుంది. ముఖ్యంగా ప్రాపర్ డైట్ హ్యాబిట్స్, ఈ జంక్ ఫుడ్ ఇలాంటివి మానేయటం, ప్రాపర్ ఎక్సర్సైజ్, రోజు వాకింగ్ అనేది అలవాటు చేసుకోవాలా. WHO వాళ్ళు చెప్పినట్లు వారానికి కనీసం 150 నిమిషాలు ప్రతి మనిషి వేగంగా నడవాలి. అనంతరం కార్డియాలజికల్ సొసైటీ ఏపీ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జె శ్రీమన్నారాయణ మాట్లాడుతూ గుండె నొప్పిని నిర్లక్ష్యం చేయవద్దని, 40 ఏళ్లు వయసు దాటిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. గుండె నొప్పిని సాధారణ గ్యాస్ నొప్పిగా భావించి అనేక మంది ప్రాణాపాయానికి గురవుతున్నారని, ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. గుండె నొప్పి వచ్చిన తొలి గంట సమయం గోల్డెన్ అవర్గా పరిగణించబడుతుందని, ఆ సమయంలోగా వైద్య చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని డాక్టర్ శ్రీమన్నారాయణ వివరించారు. 1 అవర్లో మనం హార్ట్కి ఈ థ్రాంబోలైసిస్ అనే చికిత్స కానీ, లేదా ప్రైమరీ యాంజియోప్లాస్టీ అనే చికిత్స ద్వారా కానీ మనం దానికి చికిత్స కనుక త్వరగా అందిస్తే
మనకి ఈ హార్ట్ యొక్క పంపింగ్ సామర్థ్యం అనేది మెరుగుపడి మనకి వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడేమవుతుంది, వీళ్ళు ఇప్పటికీ మాకు గ్యాస్ ప్రాబ్లం అనుకోవటం, ఇప్పటికే మనం చూస్తూ ఉంటాం ఆంధ్రప్రదేశ్లో ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్, పేషెంట్లు వాళ్ళే గ్యాస్ ప్రాబ్లం ఉందని మెడికల్ షాప్కి వెళ్ళి గ్యాస్ టాబ్లెట్లు వేసుకుంటారు. అక్కడ ఒక 6 hours లేట్ అవుతుంది హాస్పిటల్కి వచ్చేసరికి. అదేవిధంగా హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వేరే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఒక 6 to 7 hours లేట్ అవుతుంది. ఫైనల్గా ఏంటంటే ఈ టెరిషరీ కేర్ సెంటర్ ఏదైతే మనం చికిత్సా పద్ధతులు అవలంబించి హాస్పిటల్కి వచ్చేసరికి ప్రతి పేషెంట్కి కూడా యావరేజ్గా మోర్ దాన్ 10 hours అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మీ మీడియా వల్ల ఏంటంటే ఈరోజు మనం ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎంత త్వరగా చికిత్స తీసుకోవాలి. యువతీ యువకుల్లో సృజనాత్మకతను, సమాజంపై అవగాహన పెంచేందుకు దసరా సాంస్కృతికోత్సవాలు నిర్వహిస్తున్నామని ఉత్సవాల కమిటీ సభ్యులు జోష్న, స్వరూపారాణి చెప్పారు. సాంస్కృతికోత్సవాలకు మంచి స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. శాస్త్రీయ, జానపద, వెస్టర్న్ డాన్సులు, అభ్యుదయ, దేశభక్తి, జానపద పాటల పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొంటారని చెప్పారు. నగరంలోని ఎంబీ విజ్ఞాన కేంద్రాల్లో దసరా సాంస్కృతికోత్సవాలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతున్నాయి. చెడును దునుమాడదాం, మంచిని పెంచుదాం అనే నినాదంతో పోటీలు నిర్వహిస్తున్నారు. వివిధ అంశాల్లో యువతకు పోటీలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల కమిటీ సభ్యులు జోస్న, స్వరూపారాణి మాట్లాడుతూ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, స్టెప్ అహెడ్ ఫర్ ఈక్వాలిటీ, తరుణీ తరంగాలు, స్పృహాప్తి ఆర్గనైజేషన్, ఫారం ఫర్ ఆర్టిస్ట్స్, జనశిక్షణ సంస్థాన్, భారత మహిళా మండలి, ఇన్నర్ వీల్, దేవాస్, డాక్టర్స్, లాయర్స్, నృత్య అకాడమీలు, కోలాటు గురువుల ఆధ్వర్యంలో దసరా సాంస్కృతికోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. చెడును దునుమాడదాం, మంచిని పెంచుదాం అనే థీమ్తో సమాజంలో నెలకొన్న సామాజిక సమస్యలు, అవినీతి, మాదక ద్రవ్యాలు, మద్యం, మూఢనమ్మకాలు, మూఢాచారాలు, మత సామరస్యం, దేశ ఐక్యత, పర్యావరణం, మహిళల వివక్షత, సమానత్వం, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, అక్రమ రవాణా, అశ్లీల సాహిత్యం, చిత్రాలు, పోర్నోగ్రఫీ వంటి అంశాలతో హైస్కూల్ స్థాయి నుండి కాలేజీ విద్యార్థులు, యువతీ యువకులు, స్త్రీ పురుషులకు కల్చరల్ మరియు అకాడమిక్లో పోటీలు జరుగుతున్నాయన్నారు. ఇందులో స్కూల్, కాలేజీ విద్యార్థులు, యువతీ యువకులు, స్త్రీ పురుషులు వయసుతో నిమిత్తం లేకుండా పోటీలో పాల్గొంటున్నారని తెలిపారు. పౌరులకి అందజేయాలి, వారిని ఆ పద్ధతుల్లో మేము మోటివేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం అనేది జరిగింది. అన్ని కాలేజీల నుంచి, స్కూల్స్ నుంచి దాదాపు 1500 మందికి పైగా ఈ పోటీల్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ పోటీల్లో మేము ప్రధానంగా ఇచ్చిన అంశాలు కూడా మహిళలపై జరుగుతున్న నేరాలు, అట్లాగే ఈ మద్యం, డ్రగ్స్, పోర్నోగ్రఫీ వాటి ప్రభావం, దానివల్ల మహిళలు నష్టపోతున్న స్థితి, అట్లాగే అవినీతి, అది సమాజంలోనూ అట్లాగే రాజకీయ అవినీతి ప్రజలపైన ఎంతటి దుష్ప్రభావాలను చూపిస్తూ ఉన్నది అనేది, అట్లాగే సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు, మత విశ్వాసాలు, ఇవన్నీ అభివృద్ధికి ఎట్టా ఆటంకమవుతున్నాయి అనే అంశాన్ని నుంచి వక్తృత్వం, ఇలాంటి పోటీలన్నీ కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. రేపు 28వ తారీఖున పోలాటాలు, ఫ్లాష్ మాబు, వీధి నాటిక, ఈ రకమైన ప్రోగ్రాంలు సిద్ధార్థ అకాడమీలో నిర్వహిస్తూ ఉన్నాం. మేము అనుకున్న దానికన్నా ఈ ఫ్లడ్ ఇది వచ్చిన తర్వాత సక్సెస్ అవుతామా లేదని డౌట్ వచ్చింది, కానీ చాలా పెద్ద ఎత్తున మేము ఊహించిన దానికన్నా కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. స్పాట్ రిజిస్ట్రేషను కూడా నిన్న ఈరోజు కూడా చాలా బాగా జరిగింది. అందుకని ఇట్లాంటి వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. పిల్లల్లో ఉన్న సృజనాత్మకతని, వాళ్ళలో ఉన్న కళని బయటకు తీసుకొచ్చి, ముఖ్యంగా మేము ఏదైతే థీమ్ అనుకున్నామో చెడుని నిర్మూలిద్దాం, మంచిని పెంచుదాం, అవగాహన కల్పించటం, వాటి వల్ల సమస్యలు ఎలా వస్తున్నాయి, అన్నీ మారక ద్రవ్యాలు, లేకపోతే అశ్లీల చిత్రాలు, లేకపోతే మామూలుగా మహిళలపై అత్యాచారాలు, అలానే పర్యావరణం గురించి, ఇంకా ఇలా విద్య గురించి, అవగాహన గురించి, ఇవన్నీ మేము ఏంటంటే ఒక నాటక రూపంలో, లఘునాటికలు, లేకపోతే ఒక నృత్యాల రూపంలో వాళ్ళు ప్రదర్శించడం వల్ల వాళ్ళకి కూడా ఒక ఏదో క్లాసులాగా కాకుండా ఒక ఈ టైంలో కరెక్ట్గా మేము మా ఉద్దేశాలు మేము చెప్పగలిగాం సమాజానికి అని ఒక వాళ్ళలో కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరు గ్రామంలోని అమ్మా నిలయం విద్యార్థులకు హనుమాన్ జంక్షన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్లేట్స్, గ్లాసులు వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
లైన్ మేడికొండ బుచ్చి బాపయ్య హనుమాన్ జంక్షన్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కల్లేపల్లి నారాయణరావు, వ్యాయామం ఉపాధ్యాయుడు, యునైటెడ్ ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ బొల్లెద్దు భాగ్యరాజులు పాల్గొన్నారు. 110 మంది విద్యార్థులకు 13,000 రూపాయలు విలువ చేసే స్టీల్ ప్లేట్స్, గ్లాసులు అందజేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కల్లేపల్లి నారాయణరావు మాట్లాడుతూ కార్యక్రమానికి లయన్స్ సభ్యులతో పాటు మాకు సహకరించిన యువ వ్యాయామ బొల్లెద్దు భాగ్యరాజుకు అభినందించారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేయటంలో లయన్స్ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మా నిలయం స్కూల్ హెచ్ఎం సుంకర సునీత, లైన్ జిల్లా కార్యవర్గ సభ్యులు అక్కినేని ఫణీంద్ర కుమార్, లైన్ నండూరి శర్మ, అక్కినేని రాఘవేంద్రరావు, మాకినేని శ్రీనివాసరావు, పాఠశాల పీఈటీ బలరాం, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఇన్ని సంవత్సరాలకి మా లైంగికంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నామంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఆర్మల్ హై స్కూల్ ఉంది, అక్కడ 8 సంవత్సరాల నుంచి నేను ఫస్ట్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫస్ట్ సెకండ్ వచ్చినాడు కూడా మేము అక్కడ కార్యక్రమాన్ని చేస్తాం. అంటే గిఫ్ట్గా ఇస్తాం 1000 రూపాయలు. అట్లాగే భోగిరా స్కూల్ కూడా 2 స్కూల్స్ ఉన్నాయి, ఎలిమెంటరీ స్కూల్స్. వాటికి కూడా బుక్స్, అవి గవర్నమెంట్ స్కూల్స్, వాటికి కూడా 70-80 మందికి ప్రతి సంవత్సరం 6 సంవత్సరాల నుంచి పుస్తకాలు సంవత్సరానికి సరిపడా ఇవ్వడం జరుగుతుంది. విజయవాడ నగరంలో తుమ్మల ఫౌండేషన్, లైఫ్ స్ప్రింగ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో వికలాంగులకు అన్నదానం, గొడుగులు పంపిణీ చేశారు. లైఫ్ స్ప్రింగ్ మినిస్ట్రీస్ జాయిస్ డేవిడ్ సహకారంతో తుమ్మల ఫౌండేషన్ చైర్మన్ తుమ్మల సత్యం, మావిళ్లపల్లి అనుష, లవ్ కుమార్, సందు వినీల, పలువురు సభ్యులు కలిసి స్టెల్లా కాలేజ్, సాయిబాబా గుడి సెంటర్, గుణదల మేరీమాత గుడి, ఇతర ప్రాంతాల్లో ఉన్న వికలాంగులకు స్వయంగా రుచికరమైన ఆహారాన్ని అందించారు. వర్షాకాలం సీజన్ సందర్భంగా వర్షంలో తడవకుండా ఉండేందుకు గొడుగులు పంపిణీ చేశారు. సాటి వారికి సాయం చేస్తే స్వయంగా దేవుడికి సేవ చేసినంత పుణ్యం కలుగుతుందని తుమ్మల సత్యం తెలిపారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.